ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసమని పచ్చెనగపప్పు ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకుగానే ఉండాలి. మళ్ళీ కర్రీలు వేస్తాం కాబట్టి ఇలా పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద ఆనియన్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చెనగపప్పు వచ్చేసి ఒక 1/4 కిలో చికెన్కి ఒక చిన్న గ్లాస్, అంటే టీ గ్లాస్ చిన్నవి ఉంటాయి కదా, దాంతో అయితే సరిపోతుంది. తర్వాత ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోండి. లవంగా, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, ఇంకా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగాగా మనం కట్ చేసి పెట్టుకున్నామంటే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి తిప్పుకొని ఒక 5 to 8 minutes వరకు మగ్గబెట్టుకోండి. అంటే ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గబెట్టుకోండి. ఆనియన్స్ ఇలా వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక నీట్గా వాష్ చేసుకున్నాక 1/2 కిలో చికెన్, కర్రీకి సరిపడా సాల్ట్, పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ని కొంచెంసేపు మగ్గనిద్దాము. చికెన్లో వాటర్ అంతా అయిపోయినాక కర్రీకి సరిపడా కారం, ఒక స్పూను ధనియాల పొడి, ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 minutes ఇలా వేపుకోండి. ఇప్పుడు ఉడికించుకున్నామండి పచ్చెనగపప్పు కూడా వాటర్తో సహా వేసాను. ఒకవేళ వాటర్ లేకపోతే కనుక వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని వాటర్ అన్ని ఇంకిపోయి థిక్ గ్రేవీ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కారాలు చాలా పోతే కనుక యాడ్ చేసుకోండి. ఇప్పుడే దీన్ని కొంతసేపు ఉడకనిద్దాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూను కొబ్బరి తురుము, పచ్చిదైనా పర్వాలేదు, ఎండుదైనా పర్వాలేదు, నేనైతే పచ్చిది వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా ఒక స్పూన్ గరం మసాలా, మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చెనగపప్పు విత్ చికెన్ రెడీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.